నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట పట్టణంలో రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీలకు అతీతంగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, ప్రజలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈరోజు స్వతంత్రం సంపాదించి 20 సంవత్సరాలు అయ్యింది. అదేవిధంగా రజకులు కూడా పోరాటం చేస్తూ వచ్చారు. తప్పకుండా ఈ తక్కువ సమయంలో ఈ ప్రభుత్వం తప్పకుండా సాధించాలంటే మనమందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి. వారు కూడా తన బలాన్ని వినిపించాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ఐక్యమత్యంగా చేస్తారని, అదేవిధంగా ఇక్కడ జరిగిన సమాచారం మొత్తం కూడా ప్రజలు మొత్తం కూడా ఈ ఎజెండాని తప్పకుండా మా గౌరవ అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా మరియు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోబోతాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుంది. అందులో భాగంగా ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతవాసి శాసనసభ్యులుగా కుప్పంలో ఉన్నారు. మేము కూడా ఒక పార్టీ కుప్పంలో ఉన్నోళ్లే. ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు ఈ సమావేశానికి రావాల్సిన శాసనసభ్యులుగా గౌరవ అమర్నాథ్ రెడ్డి గారు, ఆయన కూడా సభలో ఒకటి దీనివల్ల రాలేకపోయారు. ఆయన ద్వారా ఈ సమస్యలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సమస్యల అజెండాని తీసుకొని పోయి ప్రభుత్వానికి ఇవ్వడం, అదేవిధంగా కుప్పంలో కూడా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసినట్టయితే తప్పకుండా పెద్ద దృష్టికి కూడా బాగా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతవాసులు కూడా చాలా మంది ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు చాలా మంది వచ్చారు. చాలా వరకు మన శ్రీమతి గారు అయితే 86లోనే శ్రీకోట్ల కృష్ణాపతి అంటే మోహన్ ఈ ఎస్సీ సాధన కమిటీ కోసం దీనికోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడి మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ ఎస్సీ సాధన అనేది ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాల కోసం కాదు, ఎక్కడ మీటింగ్ పట్టాం. ఇది 7వ మీటింగ్. అంటే రాష్ట్రంలో ముఖ్య అధ్యక్షులు, మిత్రులు, సోదరుడు సోము గారు మరియు మండల సంబంధించిన కమిటీ వారందరూ కూడా ఈ రౌండ్ టేబుల్కు రాష్ట్ర స్థాయిలో ఉండే మేధావులందరినీ ఆహ్వానించడం, మన మండల పరిధిలో మన ప్రాంత పరిధిలో ఉండే వాళ్ళందరినీ ఐక్యతగా తీసుకురావడం, అందులో భాగంగా 3 రోజుల్లోనే మెసేజ్ ఇచ్చిన వెంటనే సమావేశం ఏర్పాటు చేసినందుకు మా వీకోట కమిటీ సభ్యులకు సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రజకుల బాంధవులు, మేధావులు రాష్ట్ర స్థాయి నుంచి మా ప్రాంతానికి వచ్చి ఎన్నో విషయాలు మా వాళ్ళకి తెలియంది, మాకు తెలియని విషయాలు ఈరోజు సభాముఖంగా తెలియజేస్తామంటే, ఇంత సాక్రిఫైస్ చేసే వాళ్ళకు ఇటువంటి ప్రభుత్వాలు చేయలేకపోతా ఉంది అని ఒక భావన, ఉద్రేకం కల్పించే విధంగా ఉంది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో తప్పకుండా చిన్న విన్నపమన స్థానికంగా వీకోటలో చాలా మంది వృత్తున్నారు కాబట్టి మేము గతంలోనే ఇక్కడ ఒక ధోబీఘాట్కు చాలా డబ్బులు ప్రభుత్వం ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా రిలీజ్ చేశాను. అది చెరువులో బాగా మునకవుతుంది, దాని హైట్ లేకపోతే బాధ్యత ఉంది. అది ఎమ్మెల్యే గారు ప్రత్యేక నిధులు కానీ లేదా జడ్పీ దగ్గర నిధులు కానీ దాన్ని శాంక్షన్ చేసి ఈ వృత్తిదారులకు ఆ సౌలభ్యం కొరకు ఆ ధోబీఘాట్ విషయంలో మీరు తప్పకుండా స్థానిక నాయకులకు చొరవ తీసుకొని వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉండదు. ఇప్పుడే మీకే ఇచ్చారు ఒక రచక భవన్ కావాలని. దానికి కూడా ఎందుకంటే యువతరం వచ్చింది, వాళ్ళందరూ కూడా ఒక చోట కూర్చొని కార్యక్రమాలపైన మాట్లాడుకోవాలన్నప్పుడు ఒక రజభవన్ కూడా స్థలం ఏర్పాటు చేసి దాన్ని నేను ఎంపీ గారితో కూడా నేను మాట్లాడతాను. ఆ భవన్ కూడా ఎంపీ గారి నుండి కొంత నిధులు కూడా నేను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ స్థలం ఇప్పించే బాధ్యత. రెండోది ఆ ధోబీఘాట్ని కూడా కొంచెం హైట్ లేవే బాధ్యతలో బీసీ కార్పొరేషన్ కూడా నేను ఒక 3 లక్షలు పంపిస్తాం. జడ్పీ నిధుల నుండి కొంత నిధులు కేటాయించి వాళ్ళకి వృత్తిపరంగా ఇబ్బందులు ఎక్కడ చూడాల్సిన బాధ్యత ఉందని మనం ప్రార్థిస్తూ, మా బీసీ నాయకుడు మా రామ్మూర్తి గారు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. ఇలాయితే ఆయన కూడా 7వ రౌండ్ టేబుల్ సమావేశం చేసినటువంటి మా నాయకులందరూ కూడా విద్యావంతులు, మేధావులు వచ్చారు. వారందరూ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈ ఉద్యమంలో ఇక్కడ వీకోటలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇంతవరకు మాకైతే ఈ ఉద్యమాల్లో మాకు అనుభవాలు లేవు. లేకపోతే ఈరోజు వచ్చినటువంటి మేధావులతో మేము కూడా కలిసి వచ్చి ఈ మా రజక జాతికి ఏదైతే ఉందో దానికి మా వంతుగా మేము కూడా కృషి చేసేదానికి ఒక సదవకాశాన్ని మాకు కల్పించారు.
అందుకని మా టీము మా పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరందరూ కూడా వచ్చారు కాబట్టి మీకు కూడా మాతో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అధ్యక్షుడిని ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రదేశం అని కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడ ప్రజగా ఎస్సీ సాధన రౌండ్ టేబుల్ సమావేశం జరిగినా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఇప్పుడు మా కన్వీనర్ గారు చెప్పినట్టు ఉద్యోగస్తులే కానీ, వృత్తిదారులే కానీ, నాయకులే కానీ, టీచర్సే కానీ, లాయర్సే కానీ అందరూ కూడా ఒక ఉవ్వొత్తున ఎగిసిపడినటువంటి చైతన్యంతో మరి తమ యొక్క చిరకాల కాంక్ష నెరవేరే సమయం దగ్గరకు వచ్చింది. ఎట్లయినా సరే ఇది రౌండ్ టేబుల్ సమావేశం కానీ, బహిరంగ సభలు కానీ, అవసరమైతే రోడ్డెక్కైనా కూడా మా యొక్క ఆకాంక్షను నెరవేర్చుకోవాలనేటటువంటి ఒక ఉత్సాహంతో ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వంలో గతంతో పోలిస్తే అన్ని ప్రభుత్వాల కంటే రజకులకు ఇచ్చినంతలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఈ రజకులను ఎస్సీలో చేర్చేటటువంటి ఆ బాధ్యతని మీరే తీసుకొని తద్వారా మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది రజకుల యొక్క మరి ఓట్ బ్యాంక్ అనుకోండి, అభిమానం అనుకోండి, మీకే చెందే విధంగా మీరు నిర్ణయం తీసుకొని మా ఆకాంక్ష, చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలి. ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పాదయాత్రలో లోకేష్ గారు 3 తరాల నుంచి కొనసాగుతున్నటువంటి దీనికి ఈ యొక్క మరి కూటమి ప్రభుత్వం 3 ప్రభుత్వాలు కలిసి ఉన్నటువంటి ఈ టైంలో కేంద్రంలో కూడా మీ మాట అయినే మోడీ గారు ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా పవన్ కళ్యాణ్ గారు. ఇంత బలం మరెప్పుడూ రాదు, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయలేరు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కార్యాచరణని మరి ఈ యొక్క కమిటీ సభ్యులతో అదేవిధంగా మంత్రులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క వీకోట నుంచి మరి ఈ యొక్క ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నారాయణ, అకాడమిక్ డీను, ఆర్కేఎం లా కాలేజ్, చిత్తూరు. ఒకే దేశం, ఒకే కులం, కానీ కొన్ని రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కాస్ట్లో చేర్చి కొన్ని రాష్ట్రాల్లో బీసీ కులంలో చేర్చడం వల్ల మాకు తీరని అన్యాయం జరిగింది. ఈ అన్యాయం కోసము దాదాపు 35 సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతూ ఉంది. అయితే నేటి దాదాపు ఒక 5-6 సంవత్సరాలుగా ఈ ఎస్సీ సమాజంలో చేర్చాలనేటటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా మా పెద్దవారందరూ కూడా చక్కగా నిర్ణయించారు. బాగా అవేర్నెస్ వచ్చింది, అందరిలోనూ అవేర్నెస్ బాగా కలిగింది. కాబట్టి మా కులాన్ని తప్పనిసరిగా ఇతర రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్న విధంగా మన రాష్ట్రాల్లో కూడా ఎస్సీ కులంలో చేర్చాలనేది మా గట్టి నిర్ణయం. అయితే ఈ కాన్స్టిట్యూషన్ మాకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కులు తరతరాలుగా మా కులం వారు చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్లకు అంటరానితనం, అన్టచబిలిటీ, ఆర్టికల్ 17లో చెప్పిన విధంగా అన్టచబిలిటీ అనేది ఉంది. మా వాళ్ళు ముఖ్యంగా అన్టచబిలిటీ ఎక్కడైతే ఉందో వారిని తప్పనిసరిగా ఎస్సీ కులంలో చేర్చి తీరాల్సిందేది మా రాజ్యాంగం కల్పించిన మా హక్కు. కానీ ప్రస్తుతము తెలుగుదేశం ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పెట్టారు, మేము తప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని ఒక రెజల్యూషన్ పాస్ చేసి మేము 100% సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తామని చెప్పారు. ఆ నిర్ణయాన్ని వాళ్ళు కాపాడుకొని తప్పనిసరిగా మాకు హెల్ప్ చేస్తారని ఈ ప్రభుత్వము మేము మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జాబితాలో చేర్చాలనేటువంటి ప్రధాన అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఎస్సీ సాధనలో చేయాలనే ఒక సదుద్దేశంతో 7వ రౌండ్ టేబుల్ సమావేశం పలమనేరు నియోజకవర్గంలో సోమశేఖర్ అధ్యక్షతన చాలా విజయవంతంగా పూర్తి చేశారు. ఆ కమిటీకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కమిటీ సమావేశంలో మరి విద్యార్థులు, మేధావులు, ఉద్యోగస్తులు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మహిళలు కూడా. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము 7వ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సాధన కోర్ కమిటీ తరఫున అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తక్షణమే స్పందించేసి రజకులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారని చెప్పని మేమందరం ఆశిస్తూ శాంతియుతంగా మాకు ఇచ్చినటువంటి సమస్యని గుర్తు చేస్తూ రజకులని చైతన్యవంతం పరుస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకులందరూ కూడా ఇప్పుడు 7వ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మొదటి సమావేశం ఏలూరు పట్టణంలో చేశాము, 2వ సమావేశం దాచపల్లి పట్టణంలో చేశాము, 3వది చిత్తూరులో చేశాము, 4వది అనకాపల్లిలో చేశాము, 5వది మదనపల్లి రాజమండ్రిలో చేశాము, 6వది మదనపల్లిలో చేశాము, 7వది ఇక్కడ వీకోటలో చేశాము.
ఇప్పటి వరకు రజకులందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటారని చెప్పేసి శాంతియుతంగా మేమందరం కూడా చట్ట ప్రకారంగా ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి గారు అయితేనే ఈ రజకుల్ని ఎస్సీ జాబితాలో చేరుస్తారని చెప్పని ఒక నమ్మకంతో మేమందరం కూడా ఎన్డీఏ కూటమికి 2024లో వాళ్ళు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటారని చెప్పని మేమందరం విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారికి తక్షణమే అధ్యయన కమిటీని వేసేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి పెద్దన్న పాత్ర పోషిస్తూ భారతదేశంలో 18 రాష్ట్రాల్లో రజకులు ఏ విధంగా అయితే షెడ్యూల్ పోస్ట్ జాబితాలో ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా రజకుల్ని ఎస్సీ జాబితాలో ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడేసి మా యొక్క డిమాండ్ని కోరికను మీరు పదే పదే చెప్పినటువంటి విషయాన్ని నెరవేరుస్తారని చెప్పని ఒక నమ్మకంతో ఉన్నాం తప్ప మేము వేరే ఉద్దేశం కాదు. కాబట్టి మేమందరం కూడా ఎన్డీఏ కూటమికి కట్టుబడి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పనే మేమందరం నిర్ణయించాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తొందరగా కమిటీని వేస్తారని చెప్పని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాన్ని కొనసాగించాలని కూడా కోరుతున్నాం. ఎస్సీ రజక సాధికార కమిటీ కోర్ కమిటీ సభ్యుడిని, చిత్తూరు జిల్లా రజక సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిరకాల వాంఛినటువంటి షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించే విషయమైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఐక్యతా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ అందులో ఒక మంచి నాయకుడిని కన్వీనర్గా ఎన్నుకొని సీనియర్ నాయకులుగా, జాతీయ నాయకులైన, రాష్ట్ర నాయకులైన అందరూ కూడా కోర్ కమిటీ సభ్యులుగా అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే నినాదం రజకులు ఎస్సీ జాబితాలో చేర్పించే విషయం. నేను కూడా ఒక పార్టీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన జాతీయ ప్రయోజనం దగ్గర రాజీ పోవడానికి సిద్ధంగా లేదు. మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే మాట్లాడుతున్నాం. తమరు ఏదైతే 2024 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వడ్డీరులకు, మైన్స్లో, క్వారీల్లో రాయితీలు ఇచ్చారు 35%. కళ్ళగీత కార్మికులకు వైన్స్లో, బార్లలో మీరు 30% సర్వీస్ ఇచ్చారు. నాయి బ్రాహ్మణులకి టీటీడీ బోర్డు మెంబర్ దగ్గర అన్ని దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు మెంబర్ దగ్గర పెట్టారు. చేనేత కార్మికులకి ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు మీరు ఖాతాలో వేస్తూ వాళ్ళకు విద్యుత్ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మత్స్యకారులకి మీరు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారో అన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 6% ఉన్న రజకులు, ఆంధ్ర రాష్ట్రంలో 27 లక్షల మంది ఉన్న రజకులు ఈ 2.5 సంవత్సరముగా మీరు ఏదైతే బీసీ డిక్లరేషన్లో చెప్పారో, ఏదైతే గతంలో మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే మీరు గతంలో అధ్యయన కమిటీ వేశారో, మరి 2.5 సంవత్సరాల కాలంలో రజకుల పట్ల మీ నిర్లక్ష్య భావన ఏందని ముఖ్యమంత్రి గారిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల తెలుగుదేశం పార్టీ నష్టమవుతుంది. 27 లక్షల మంది రజకులు కూడా ఈరోజు ప్రజలతో సంబంధాలు ఉన్న కులం ఇది. ఈ కులం యొక్క చిరకాల ఆకాంక్షని ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాదు, ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న మీరు పెద్దన్న పాత్ర పోషించండి. తక్షణం ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా కేంద్రాలు పెట్టాం, ఈరోజు మండల కేంద్రాలకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం వ్యాప్తి చెందింది. మండల కేంద్రాలు యువత ప్రశ్నిస్తూ ఉంది, మహిళలు ప్రశ్నిస్తున్నారు, ఉద్యోగస్తులు, విద్యార్థులు మొత్తం గ్రామాలకు కదిలి వచ్చినటువంటి ఉదాహరణ ఈ రోజు వీకోట సమావేశం. ఈ వీకోట సమావేశం 3 రోజుల వ్యవధిలో మా సోము అధ్యక్షుల వాళ్ళ కమిటీ బృందం చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఒక మంచి సందేశాన్ని ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పంలో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పలమనేరు నియోజకవర్గంలో రజకుల యొక్క ఆకాంక్షలు, రజకుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మేము విజ్ఞప్తి చేస్తూ మేము మొరబెట్టుకుంటున్నాం. అయ్యా, ఇది ఖర్చులతో కూడుకున్నటువంటి పని కాదు. ఒక అధ్యయన కమిటీ వేయండి. గతంలో వేశారు, ఆ కమిటీని సభ్యులు మార్చి ఒక అధ్యయన కమిటీ వేసి టైం బౌండ్ పెట్టుకొని ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి మీరు సిఫార్సు చేయండి. కేంద్రం పైన మేము పోరాటం చేసుకుంటాం. మీరు కూడా పెద్ద పాత్ర పోయించి మాకు న్యాయం చేయండి. ముక్త కంఠంతో రజకులు, వృత్తిదారులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగస్తులు, మేధావులు అందరి తరఫున కూడా ముఖ్యమంత్రులతో నమస్కరిస్తూ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ కాదు అనుకున్నప్పుడు మాత్రం మా పోరాటంలాగే ప్రశ్న. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు మేము సిద్ధమవుతాం. గ్రామాన పర్యటన చేస్తాం. రజకుల్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చైతన్యవంతులు చేస్తాం. ఖచ్చితంగా మీరు మా మొరను ఆలకించకపోతే భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమంలో రజక సాధికార కమిటీ
ఆధ్వర్యంలో, కోర్ కమిటీ ఆధ్వర్యంలో కన్వీనర్, కోర్ కమిటీ సభ్యులు ముక్త కట్టడంతో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం తప్ప రాజీ పడే ప్రసక్తి లేదు. కాబట్టి ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాటను మీరు నిలబెట్టుకోండి, ఆ మాటను మీరు కాపాడుకోండి. అన్ని కులాలకు మీరు చేస్తున్నారు. రజ కులం ఏం చేసింది? ఏంటి పాపం చేసింది? ఈరోజు ప్రజాసేవ అంకిత భావంతో పనిచేస్తున్న ఈ కులం, మానవ సేవ మాధవ సేవ అని చేస్తున్న ఈ రజ కులం, ఈ కులం పట్ల మీరు విస్మరిస్తున్నటువంటి కారణం ఏంటన్నా ఒక మాట చెప్పండి. మీరే చెప్పారు.